ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇది ప్యాసింజర్ ట్రైన్, ఇది తెనాలి టు విజయవాడ చేస్తున్నాను. ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ వచ్చి 07458. ఇది గూడూరు నుంచి విజయవాడ ఉంటుంది, కానీ నేను చేసేదే తెనాలి టు విజయవాడ. ఇది తెనాల్లో వచ్చి 11:40 AM ఉంటుంది. విజయవాడ వెళ్ళాక 3:45 అయింది. చాలా టైం పడుతుంది, 4 hours పట్టిద్ది తెనాలి టు విజయవాడకి. దీని టికెట్ కాస్ట్ వచ్చి ఓన్లీ 10 రూపాయలే. ఇదివరకు ఎక్స్ప్రెస్ మెయిల్ ఛార్జ్ చేసేవాళ్ళు, రీసెంట్గా తగ్గించారు. ఆ వీడియో నేను చేశాను ఎంతెంత తగ్గిందో. ఇది టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపాయలే. ఇది ఆర్డినరీ కింద కన్సిడర్ చేస్తాం ప్యాసింజర్, మేము ఎక్స్ప్రెస్లు. దీని స్టాపులు వచ్చి తెనాలి టు విజయవాడ 6 స్టాపులు ఉంటాయి. అదే తెనాలి టు విజయవాడ అయితే 31 కిలోమీటర్ల డిస్టెన్స్. అదిగోండి తెనాలి బోర్డు, బై బై తెనాలి, మళ్ళీ కలుద్దాం. అటు పక్కది థర్డ్ లైన్, అది ఇదిగోండి లోపల వ్యూలో ఉంటుంది. ఇది మేము ప్యాసింజర్. ఇదిగోండి థర్డ్ లైన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కంప్లీట్. ఇదిగోండి ఇది దుగ్గిరాల. అరైవల్ టైం వచ్చి 11:49, డిపార్చర్ టైం వచ్చి 11:50. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలాసేపు ఆపేసాడు. అదిగోండి NMG కోచ్, అది లోపల వ్యూలో ఉంది. క్రాసింగ్ల కోసం ఆపాడు. ఇదిగోండి దుగ్గిర రైల్వే స్టేషను. ఇది ఆర్డినరీ ట్రైన్. ఇది అదిగోండి కృష్ణ వ్యాప్ 7 లోకోమోటివ్ వేసుకొని వచ్చాడు. ఇది చాలామంది మన ట్రైన్లోంచి ఆ ట్రైన్లోకి ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమంది ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నారు కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. కృష్ణ డిపార్చర్ అయిపోతుంది. ఇదిగోండి చాలా క్రాసింగ్లు పెట్టాడు. గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. దుగ్గిరాల స్టేషన్ కోడ్ వచ్చి DIG. ఇది బెజవాడ డివిజన్లో ఉంటుంది, సౌత్ సెంట్రల్ రైల్వేలో. చాలాసేపు ఆపేసాడు. అసలు 4 గంటలు ఏంటో అర్థం కావట్లేదు. తెనాలి నుంచి విజయవాడకి ఈ క్రాసింగ్లతోనే సరిపోయింది. అదిగోండి ఇంకో ట్రైన్. లేకుండా వెళ్తున్నాడు. 130 సెక్షన్ అంతా ఫాస్ట్గా వెళ్తుంది. మ్యాక్సిమం LHP కోచ్లు 130 వెళ్తుంది. ఇవ్వండి ఇంకోటి. మామూలుగా హంసఫర్ కోచ్ లేదు, చాలా వరకు హంసఫర్ కోచ్ లేదు. ఫైనలీ దుగ్గిరాల నుంచి డిపార్చర్ అయింది తెనాలి టు విజయవాడ. మేము అందుకుంటున్నాడు స్పీడు. యాప్ ఇది పూరి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. ఇది చూడండి ICF కోచ్లతో రన్ అవుతుంది. అది 110 వెళ్తుంది, అంతకన్నా వెళ్దాం. చిలువూరు స్టేషన్ కోడ్ వచ్చి CLVR. అరైవల్ టైం వచ్చి 11:54, డిపార్చర్ టైం వచ్చి 11:55. అంటే 1 నిమిషం అయింది. ఇప్పటికీ మన ట్రైన్ 15 కిలోమీటర్లు జర్నీ కంప్లీట్ చేసుకుంది. చిలువూరులో ఓన్లీ ప్యాసింజర్లు ఆగుతాయి, ఇలాంటి మెమోలు తప్ప ఇంకా ఎక్స్ప్రెస్లు ఏం ఆగు. ఇదిగోండి చూడు ఎంత చిన్నగా ఉందో స్టేషను. ఇదిగోండి చిలువూరు. డిపార్చర్ అయిపోయింది మన ట్రైన్. స్టేషన్ పెద్దగా ఏం లేదు, డెవలప్మెంట్. అంటే చిన్న స్టేషన్ కాబట్టి జనాలు ఎక్కుతూ ఉంటే డెవలప్మెంట్ చేస్తారు. తక్కువ ఉంది కాబట్టి ఆక్యుపెన్సీ అంతకేం పట్టించుకోవట్లేదు. రైట్ సైడ్ 130 సెక్షన్ ఇదంతా. మేము మా అయితే 195 వెళ్తుంది, అంతగానే వెళ్తాం. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం. ఎప్పుడన్నా ఎక్కారా మీరు ఈ ట్రైన్? కింద కామెంట్ పెట్టండి. గూడూరు టు విజయవాడ ఇది మేము ప్యాసింజర్. ఇది టికెట్ వచ్చి 10 రూపాయలే. దిగ్గండి కృష్ణ ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ టు తిరుపతి. కృష్ణ మొన్న ట్రైన్ పక్కన అయితే పక్క నుంచి వెళ్ళిపోతుంది, తిరుపతి వెళ్తుంది. అది ఆదిలాబాద్ టు తిరుపతి. లేట్ ఉండేది కృష్ణ, మ్యాక్సిమం 2 గంటలు లేట్ ఉంటుంది, 2-3 గంటలు. దీనికి LHP వేస్తే బాగుంటుంది అసలు కృష్ణకి. ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్తుంది.
ఎందుకు లేట్ అంటే ఇంకా అన్ని స్టేషన్లు ఆగుద్దిగా మ్యాక్సిమం ప్యాసింజర్లకే, అందుకే అంత లేటు. ఇది పెద్దవడ్లపూడి స్టేషన్ కోడ్ వచ్చి పీవీడి. అరైవల్ టైం వచ్చి 12:04, డిపార్చర్ వచ్చి 12:05. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది పెద్దవడ్లపూడిలో. ఇప్పటికి మన ట్రైన్ 19 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది తెనాలి నుంచి పెద్దవడ్లపూడి చేరుకునేలోకి. అదిగోండి స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదిగోండి ఆపేసాడు చాలాసేపు పెద్దవడ్లపూడిలో. ఇదిగోండి ఇది బయట సైడ్ తీసాను వ్యూ. పెద్దవడ్లపూడి స్టేషన్ కోడ్. ఇదిగోండి మన ట్రైన్ వ్యూ ఇది. డిపార్చర్ అయిపోయింది పెద్దవడ్లపూడి నుంచి. ఇదిగోండి మొత్తం స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పెద్దవడ్లపూడి డెవలప్ అవుతుంది. ఇదిగోండి స్టేషన్ మాస్టర్ అది. పెద్ద స్టేషన్ ఏం కాదు. డిపార్చర్ స్పీడ్ అందుకుంటున్నాడు చూడండి. బాయ్ బాయ్ పెద్దవడ్లపూడి, మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి అంత చండాలంగా చేశారు చూడండి లోపల, అసలు ఏంటో అర్థం కాదు. డస్ట్బిన్లు ఉంటే బెస్ట్ ఇట్లు అన్నిట్లో. రైల్వేని తిట్టడం కాదు, మనం క్లీన్గా పెట్టాలి ట్రైన్ని. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేషన్ వచ్చి కొల్లనకొండ. ఇదివరకు ఇది ప్యాసింజర్లు అన్నీ ఆగేవి, కానీ ప్యాసింజర్ ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల, అసలు ఎవరు ఎక్కపోవడం వల్ల ఈ స్టేషన్ నుంచి క్యాన్సిల్ చేశారు అన్ని ట్రైన్స్ స్టాప్లు. అసలు లేకపోతే ఇది మొత్తం డెవలప్ చేశారు, కానీ మొత్తం ఉపయోగం లేకుండా పోయింది. జనాలు ఎక్కట్లేదు. ఇదిగోండి ఇది మెమో. ఇది చూద్దామండి ఎక్కడి నుంచి చెప్పాలి. బెట్రకుంట, విజయవాడ టు బెట్రకుంట మెమో ఇది. ఇదిగో చేస్తాను ఫస్ట్ పెట్టి చేయాలి. ఇదిగో చేయాలి చేస్తా. ఇదిగోండి కృష్ణ కెనాల్ అరైవల్ అయిపోయింది. స్టేషన్ కోడ్ వచ్చి కేసీసీ. అరైవల్ టైం వచ్చి 1:04, డిపార్చర్ టైం వచ్చి 1:05. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. ఇప్పటికి మన ట్రైన్ 26 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్న జర్నీ. అది గూడ్స్ ట్రైన్ అటు పక్క ఉంది. అది ఎప్పటి నుంచో చూస్తున్నా. ఇదిగోండి వ్యాప్ 7 లోకోమోటివ్. తిరుచినాపల్లి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎల్హెచ్పి కోచ్లు టర్న్ అవుతుంది చూడండి. అది 1:30 వెళ్తుంది ఎల్హెచ్పి కోచ్లు కాబట్టి. తిరుచినాపల్లి హౌరా. ఇదిగోండి ఏదో భలే ఉంది వెరైటీగా, ఎల్లో కలర్ వేసి మొత్తం. అది అడ్వర్టైజ్మెంట్లు. అది కలర్ మాత్రం సూపర్గా ఉంది. కృష్ణ కెనాల్లో ఆగాడు మన ట్రైన్. గూడ్స్లు కూడా క్రాసింగ్ పెడుతున్నాడు. ఇది మారి దారుణంగా ఉంది అసలు. పైన ఎండ, లోపలేమో ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్లు తిరిగిన వేడి గాలి వస్తుంది. దోల దిగిపోతుంది, మామూలు లేదు ఈ ఎండాకాలం బ్లాగులు అంటే. చూడండి ఏసీ కోచెస్ భలే ఉంది కదా అది కలర్. కృష్ణ కెనాల్ లోపల మాత్రం సేకలే సేకలు. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఇది తెనాల్లో వచ్చి 11:40కి, విజయవాడ వెళ్ళేలోకి 3:45 అయింది. అసలు 4 గంటల జర్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ 31 కిలోమీటర్లు ఎందుకు ఇంత టైం ఇచ్చాడో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎన్ని ఆపుకొని ఎన్ని స్టాపులు చేయటానికి ఇచ్చాడు. 31 కిలోమీటర్స్ డిస్టెన్స్. స్టాపులు వచ్చి 6 స్టాపులు ఉంటాయి. తెనాలి స్టేషన్ కూడా వచ్చి టీఎల్. ఇదిగోండి గూడ్స్ పెట్టాడు వ్యాగ్ 9. ఇదిగోండి ఇది కూడా ఆగిపోయాడు లాస్ట్కి, ఎందుకంటే సరుకు ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా మన దాన్ని పక్కన పడేసాడు. ఇదిగోండి గైస్, ఫైనలీ ఇన్ని బాధలు పడిన తర్వాత మన తెనాలి టు విజయవాడ మేము ప్యాసింజర్ కృష్ణ కెనాల్ నుంచి డిపార్చర్ అయింది. కృష్ణ కెనాల్ స్టేషన్ కోడ్ వచ్చి కేసీసీ. ఎవరన్నా కృష్ణ కెనాల్ నుంచి ఉంటే కింద కామెంట్ పెట్టండి, పక్కా రిప్లై ఇస్తా. ఇంకేమన్నా మెమోలు ప్యాసింజర్లు ఉంటే కింద కామెంట్ చేయండి, చేస్తాను అవి కూడా. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మంచి మంచి వస్తే లైక్ చేయండి. లైక్ చేస్తేనే యూట్యూబ్ మన వీడియో ముందుకు పంపిస్తుంది. ఇప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. లైక్ చేయకపోతే ఆ వీడియో వెళ్ళదు. మెయిన్ లైక్స్ ఇంపార్టెంట్. లైక్స్ కొట్టండి పక్క.
సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, అంటే ఫుల్ నోటిఫికేషన్ వస్తే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే. చాలామంది బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవట్లేదు, నోటిఫికేషన్ తక్కువ వెళ్తాయి. ఇదిగోండి కృష్ణా బ్రిడ్జ్. సూపర్ ఉంది కదా వ్యూ. వాటర్ మాత్రం లేవు, ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్ స్టోరేజ్ తక్కువ ఉంటుంది. ఈ బ్యారేజ్ అవతల పక్క గేట్ల పక్కన వాటర్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే వరదలు వస్తాయో అప్పుడు ఫుల్ వాటర్ ఉంటుంది. అదిగోండి అటు పక్క బ్రిడ్జ్, అటు విజయవాడ నుంచి తెనాలి, అటు కొన్నిసార్లు అటు నుంచి వెళ్తాయి, కొన్ని ఇటు పక్క 2 ఉండే బ్రిడ్జ్లు ఇటుకు వెళ్తాయి. ఆ మధ్యలో అది పాత ఓల్డ్ బ్రిడ్జ్, అది బ్రిటిష్ కాలం కట్టింది, అది డిస్మాంటిల్ చేస్తారు. అది ఇంక నెక్స్ట్ స్టాప్ విజయవాడే. 4 దోలు దిగిపోయింది నాకైతే. ఇదిగోండి గైస్, ఫైనలీ మనం విజయవాడ చేరుకున్నాం. నానా బాధలు పడతా ప్లాట్ఫామ్ నెంబర్ 9కి తీసుకొచ్చాడు. అది కూడా అక్కడ కనపడుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 8లో వచ్చా విజయవాడ టు చెన్నై వందే భారత్ కనపడుతుంది, చూసారా? అది 20 నిమిషాలు ముందు వచ్చింది అంతే, అంతకన్నా రాలేదు. ఈ గద్దు కర్మ ఇది. అసలు ఎంత టైం అవసరమా అసలు నాకు అర్థం కావట్లేదు. 4 గంటలు ఏంటి అయ్యా, తగ్గించండి 1 గంట తగ్గిస్తే బాగుంటుంది. చాలామంది కృష్ణాకి ఎక్కేసారు, కానీ మనం లాగ్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఇది చేయాల్సింది జర్నీ. అది అవసరం లే. ఇంక చూడండి 8లో ట్రైన్ ఉంది విజయవాడ స్టేషన్కి వచ్చి, విజయవాడ స్టేషన్కి వచ్చి BZD. అది కూడా అక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.